హాయ్ గైస్, కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో రోజు రోజుకి కాంపిటీషన్ అయితే చాలా పెరిగిపోతుంది. ఈ సెగ్మెంట్లోకి మరో కొత్త వెహికల్ అయితే వచ్చేసింది. ఇదే కియా సెల్టోస్ 2026 బ్యాడ్ యాస్ అనమాట. ఎందుకు ఇలా అన్నాను అంటే దీంట్లో అన్నీ కూడా మరింత బోల్డ్గా కనిపిస్తున్నాయి, మరింత ప్రీమియంగా కనిపిస్తున్నాయి, మరింత ఇంటెలిజెంట్గా కనిపిస్తున్నాయి అనమాట. అందుకే దీన్ని బ్యాడ్ యాస్ అని అయితే అంటున్నారు. ఇది కొత్త ఆల్ న్యూ 2026 కియా సెల్టోస్. దీంట్లో అసలు ఏం చేంజెస్ జరిగాయి, ఎలా ఉంది, ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాము. సో ఫస్ట్ దీని ఇంజనీరింగ్ గురించి మొత్తం అయితే మాట్లాడేద్దాము. ఫస్ట్ ఇది చూసుకున్నట్లయితే మనకి కొత్త కియా అయితే మనకి డిజిటల్ టైగర్ ఫేస్ గ్రిల్తో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్లో చూస్తే ఐస్ క్యూబ్స్ ఎల్ఈడి ప్రొజెక్షన్ హెడ్ ల్యాంప్స్ అయితే మనకి క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. స్టార్ మ్యాప్డ్ ఎల్ఈడి డిఆర్ఎల్ విత్ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ డార్క్ గన్ మెటల్ మనకి స్కిడ్ ప్లేట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక మనం వీల్స్ విషయానికి వస్తే వీల్స్ వచ్చేటప్పటికి మనకి 18 ఇంచెస్ స్పోర్టీ క్రిస్టల్ కట్ అలై వీల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. నియాన్ బ్రేక్ క్లిప్పర్తో వస్తున్నాయి. ఇది మామూలు స్టేట్మెంట్ అయితే కాదు. సో చూడగానే ఒక అగ్రెసివ్ లుక్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి మీరు ఈ వెహికల్ డిజైన్ చూడండి. ఈ వెహికల్ డిజైన్ చూసినప్పుడు మీకు ఈ మధ్య కాలంలో వస్తున్న వెహికల్స్ అన్ని ఒకేలా అనిపిస్తున్నట్లు ఏం అనిపించట్లేదా? సో నాకైతే అలాగే అనిపించింది. రెండోది జీప్ కాంపాస్ మోడల్ ఉంటుంది కదా, చూడడానికి నాకు అదే విధంగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇక సైడ్ ప్రొఫైల్లోకి వచ్చేస్తే స్ట్రీమ్ లైన్ ఆటోమేటిక్ డోర్ హ్యాండిల్స్ అయితే ఉంటాయి. రేర్ లో హై మౌంటెడ్ ఎల్ఈడి స్పాయిలర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా హైలైట్ అయి కనిపిస్తూ ఉంటుంది. చాలా లుక్ కూడా మంచిగా అయితే అనిపిస్తూ ఉంది. అండ్ కనెక్టెడ్ టైల్ బార్ కూడా కనిపిస్తూ ఉంటుంది. బార్ కూడా మీకు చాలా పెద్దదిగా అయితే ఉంటుంది. సో మొత్తం మీద మనకు ఒక ప్రీమియం కొరియన్ ఎస్యూవీ అయితే మనకి చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. అది మనం చాలా క్లియర్గా అయితే ఫీల్ అవుతాము. ఎప్పుడైతే మనం డోర్ ఓపెన్ చేస్తామో, డోర్ ఓపెన్ చేయగానే మనకి వెల్కమ్ డ్రైవర్ సీట్ అయితే ముందుకు వచ్చి మరి మనల్ని పలకరిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొంచెం లగ్జరీ సెగ్మెంట్ లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇన్సైడ్ క్యాబిన్ మనకి మొత్తం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయారని చెప్పుకోవచ్చు. ట్రినిటీ పానరోమిక్ డిస్ప్లే ప్యానల్ కనిపిస్తూ ఉంటుంది. 12.3 ఇంచెస్ క్లస్టర్ అయితే ఉంటుంది. ప్లస్ 12.3 ఇంచెస్ హెచ్డి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ అయితే మీకు మొత్తం కనిపిస్తూ ఉంటాయి. అంబియన్స్ లైటింగ్ కూడా మీకు 64 కలర్స్ తో ఆఫర్ చేస్తున్నారు. ప్రీమియం గా మీకు 2 టోన్ కలర్స్ అయితే మనకి ఇంటీరియర్ కనిపిస్తూ ఉంటుంది. మొత్తం వేరియంట్ బట్టి మీకు బేస్ అవుతూ ఉంటుంది అనమాట. 10-way పవర్ డ్రైవర్ సీట్స్ అయితే ఉంటాయి విత్ మెమరీ ఫంక్షన్ తో వస్తుంది. మీరు డ్యూయల్ ప్యానల్ సన్ రూఫ్ కూడా దీంట్లో అయితే చూడొచ్చు. అలాగే బాస్ కి సంబంధించినటువంటి ప్రీమియం స్పీకర్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఒక మంచి ఫీల్ అయితే తీసుకొస్తుంది. ఈ వెహికల్ లో కూర్చుంటే మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుందంటే ఒక లాంజ్ లో కూర్చున్న ఒక కంఫర్టబుల్ ఫీల్ అయితే వస్తుంది. కంప్లీట్ గా మీకు టెక్ కానివ్వండి, అంబియన్స్ కానీ ఎంత కూడా మీకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఇక మనం దీంట్లో ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంజిన్ వచ్చేటప్పుడు మనకి 3 ఇంజిన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. 1.5 లీటర్ స్మార్ట్ స్ట్రీమ్ పెట్రోల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో పవర్ వచ్చేటప్పటికి 84.4 కిలోవాట్ అయితే ఉంటుంది. టార్క్ వచ్చేటప్పటికి 144 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంటుంది. చాలా స్మూత్ అయితే ఉంటుంది. సిటీ రైడ్స్ కూడా చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1.5 లీటర్ టర్బో పెట్రోల్ అయితే ఉంటుంది. టీజీడీఐ అనమాట. పవర్ వచ్చేటప్పటికి 117.5 కిలోవాట్ అయితే ఉంటుంది. టార్క్ వచ్చేటప్పటికి 253 న్యూటన్ మీటర్ అయితే ఉంటుంది అనమాట. అంటే మీకు కొంచెం మైలేజ్ తక్కువ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక ఎంతూజియాస్ట్ కోసం, ఎవరైతే నాకు కొంచెం ఫాస్ట్గా కావాలనుకుంటూ ఉంటారో, నాకు మంచి పవర్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం అని చెప్పుకోవచ్చు దీన్ని. అయితే మీకు మైలేజ్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. అది మీరు దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అయితే ఉంటుంది. ఇది మనకి సిఆర్డిఐ. పవర్ వచ్చేటప్పటికి 85 కిలోవాట్ అయితే ఉంటుంది. టార్క్ 250 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి మైలేజ్, టార్క్ రెండు అయితే ఆఫర్ చేస్తుంది. ఇది ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ వెహికల్ గా చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో ట్రాన్స్మిషన్స్ ఏమొస్తున్నాయని చాలా మందికి డౌట్ ఉంటుంది. దీంట్లో 6MT వస్తుంది, IVT వస్తుంది, 6IMT వస్తుంది, 7DCT వస్తుంది, 6AT వస్తుంది. సో మీకు అన్ని ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇన్ని వేరియంట్స్ అయితే చాలా మంది అయితే ఇవ్వరు, బట్ ఇక్కడ మనకి అన్ని వేరియంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే మనం సేఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే 24 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది మనకి మాన్యువల్ అనుకోండి. ఇంకా అన్ని వెహికల్స్ లో కూడా ఆల్ వీల్స్ మనకి డిస్క్ బ్రేక్స్ తో వస్తున్నాయి. ESC, VSM, HAC, BAS అన్ని సర్టిఫికేషన్స్ అయితే ఉన్నాయి మీకు. అండ్ రోల్ ఓవర్ సెన్సార్ కూడా ఉంది. రేర్ ఆక్యుపేషన్ అలర్ట్ కూడా ఉంది. 3-point సీట్ బెల్ట్ ఫర్ ఆల్ ప్యాసింజర్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది బేస్ నుంచి టాప్ వరకు ఉంటుంది. అడాస్ ఫీచర్స్ వచ్చేటప్పటికి అడాస్ లెవెల్ 2 తో వస్తుంది. 21 ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ సెగ్మెంట్ లో అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఫీచర్స్ మనం చూసుకున్నట్లయితే ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్ ఉంటుంది. అలాగే అవాయిడెన్స్ ఉంటుంది. జంక్షన్ టర్నింగ్ అసిస్ట్ ఉంటుంది. బ్లైండ్ స్పాట్ కొలిజన్ అవాయిడెన్స్ ఉంటుంది. రేర్ క్రాస్ ట్రాఫిక్ అవాయిడెన్స్ ఉంటుంది. లేన్ కీప్, లేన్ ఫాలో, స్మార్ట్ క్రూజ్ కంట్రోల్, స్టాప్ అండ్ గో, పార్కింగ్ కొలిజన్ అవాయిడెన్స్, 360 డిగ్రీస్ కెమెరా, బ్లైండ్ వ్యూ మిర్రర్. సో ఇలా మనకి అన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే మనం ఎప్పుడైతే డ్రైవింగ్ స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి పార్కింగ్ చేసేంత వరకు కూడా ప్రతి ఫీచర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక వీల్ బేస్ విషయానికి వస్తే 2690 mm వరకు మనకి వీల్ బేస్ అయితే ఉంటుంది.
మోర్ లెగ్ రూమ్ అని చెప్పుకోవచ్చు. లెగ్ రూమ్ మాత్రం మీకు చాలా బాగుంటుంది. బూట్ స్పేస్ విషయానికి వస్తే 447 లీటర్స్ అయితే మనకి బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బెస్ట్ ఇన్ ద క్లాస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేర్ కూడా మనకి ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ఉన్నాయి. ముగ్గురికి కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ మీరు. అలాగే మీకు పార్షియల్ షెల్ఫ్ కూడా ఉంటుంది. సన్ షేడ్ కర్టన్స్ కూడా మీకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. మీకు బోత్ సైడ్స్ కూడా సన్ షేడ్ కర్టన్స్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఫ్యామిలీకి ఒక మంచి ఆప్షన్ గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక మనం దీంట్లో కలర్స్ విషయానికి వస్తే 10 మోనోటోన్ కలర్స్ అయితే ఉంటాయి. 2 డ్యూయల్ టోన్ కలర్స్ అయితే ఉంటాయి. ఎక్స్లైన్ ఎగ్జిక్యూటివ్ మ్యాట్ గ్రాఫిన్ కూడా ఉంటుంది దీంట్లో మనకి. ఇక వేరియంట్స్ లో మనము దీన్ని ఒక్కరంతా బ్రేక్ డౌన్ చేద్దాము. ఎందుకంటే దీంట్లో మనకి ఇన్ని వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి ఏది ఎవరు తీసుకోవచ్చు చూద్దాము. హెచ్టీఏ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి వాల్యూ ఫర్ మనీ అని చెప్పవచ్చు. ఇకపోతే మనకి హెచ్టీకే ఉంటుంది కదా, ఇది మనకి డిజైన్ పరంగా చాలా బాగుంటుంది. హెచ్టీఎక్స్ ఉంటుంది కదా, ఇది కొంచెం ప్రీమియం ప్లస్ టెక్ ఎవరైతే ఇష్టపడుతుంటారో వాళ్ళకని చెప్పుకోవచ్చు. ఇకపోతే జీటీఎక్స్ ఏదైతే ఉందో ఇది మనకి స్పోర్టీగా ఉంటుంది. అలాగే నాకు మంచి పర్ఫార్మెన్స్ కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసం ఇది. ఇక ఎక్స్ లైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక లగ్జరీ అనమాట, కంప్లీట్ ఫ్లాగ్షిప్ లెవెల్. మీకు ఎక్స్క్లూజివ్ కలర్స్ కానివ్వండి, బ్లాక్ అలైస్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ లైన్లోనే వస్తూ ఉంటాయి. ప్రతి వేరియంట్ కూడా సపరేట్ ఐడెంటిటీ అయితే ఉంటుందన్నమాట. సో మన బడ్జెట్కి తగ్గట్టు మనం దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి వీటి యొక్క ప్రైజెస్ ఎంత, ఇది ఎప్పుడు ఆన్లైన్లోకి తీసుకొస్తున్నారు ఏంటి అని అంటే, ఈ రోజు మిడ్ నైట్ నుంచి మీకు బుకింగ్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి January 2nd అయితే రివీల్ చేస్తూ ఉన్నారు. అండ్ మిడ్ ఆఫ్ ద జనవరిలోకి వచ్చేటప్పటికి మీకు డెలివరీస్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. మీరు ఒకవేళ వీటిని బుక్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ మీకు కియా ఏదైతే వెబ్సైట్ ఉందో మీరు అక్కడి నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీ నియర్ బై కియా స్టోర్కి వెళ్ళైనా మీరు బుక్ చేసుకోవచ్చు. 25K నుంచి బుకింగ్ అమౌంట్ అయితే స్టార్ట్ అవుతుంది. జనరల్ గా మనము ఏదైనా ఒక వెహికల్ కొంత చేంజ్ తో తీసుకొని వస్తే మనం ఒక ఫేస్ లిఫ్ట్ లాగా చెప్తూ ఉంటాం కదా. కాకపోతే ఆ ఫేస్ లిఫ్ట్ లో మనకి ఏం జరుగుతూ ఉంటుందంటే ఏదైనా 1-2 చేంజెస్ జరిగి మన ముందుకైతే తీసుకొస్తూ ఉంటారు. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి కంప్లీట్ గా మనకి మొత్తం కూడా చేంజ్ అయిపోయి, డిజైన్ చేంజ్ అయిపోయింది, క్యాబిన్ చేంజ్ అయిపోయింది, ఇంజిన్స్, సేఫ్టీ, అడాస్, సో ఇట్లా మొత్తం కూడా మనకి చేంజ్ అయిపోయి ఒక బెంచ్ మార్క్ అయితే ఇది సెట్ చేసిందని చెప్పొచ్చు. అంటే మీకు ఒక కంప్లీట్ కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. అందుకే వీళ్ళు కూడా ఏమంటున్నారంటే దీన్ని బ్యాడ్ యాస్ అని అయితే అంటున్నారు. ఇక మరి దీని సేఫ్టీ రేటింగ్ విషయానికి వస్తే ఏంటి అని అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రీవియస్ తో కంపేర్ చేస్తే సేఫ్టీ అనేది మీకు ఇంకా ఎక్కువ అయితే ఉంటుంది అని చెప్తున్నారు. బట్ అది గ్లోబల్ ఎన్కాప్ లోకి వచ్చిన తర్వాత ఎంత సేఫ్టీ రేటింగ్ వస్తుందా ఏంటి అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇకపోతే నాకైతే పర్సనల్ గా ఏవైతే ఈ లైటింగ్స్ డిజైన్ ఉన్నాయో ఈ లైటింగ్స్ డిజైన్ అనేది కొంచెం మార్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే మనం బాగా ట్రాఫిక్ లో డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ ఈ లైటింగ్సే తగులుతున్నాయి. ఈ లైటింగ్స్ తగిలినప్పుడు మనకి ఏదో ఒక 500 రూపాయలతో 1000 రూపాయలతో పోయేది కాదు కదా. సో ఫస్ట్ అవి డ్యామేజ్ అవ్వడం వల్ల సో డ్యామేజ్ కాస్ట్ అనేది మనకి చాలా ఎక్కువ అయితే పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ డిజైన్ ని కొంచెం వీళ్ళు దృష్టిలో ఉంచుకొని డిజైన్ కొంచెం చేంజ్ చేస్తే బాగుంది అనిపించింది. అండ్ నేను ఇక్కడ ఇంకొకటి కూడా బాగా గమనించాను, ఏదైతే 360 డిగ్రీస్ కెమెరా ఉందో ఇది నాకు కొంచెం లిమిటెడ్ కవరేజ్ అని అయితే అనిపించింది, అంత మంచిగా అనిపించలేదు అనమాట. సో ఇంకొంచెం కవరేజ్ వస్తే బాగుండేదని అయితే అనిపించింది. ఈ 360 డిగ్రీస్ కెమెరాస్ లో నాకు అంత మంచిగా నేనైతే సాటిస్ఫై అవ్వలేదు. బట్ ఓవరాల్ గా మీకు ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. టచ్ రెస్పాన్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మనం ప్రీవియస్ జనరేషన్ లో చూసుకున్నట్లయితే మనకి చాలా మంది చెప్తున్న మేజర్ కంప్లైంట్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ యూజ్ లోకి వచ్చేటప్పటికి సస్పెన్షన్ అంత మంచిగా అనిపించట్లేదు, స్టిఫ్ గా ఉంటుంది. ఏదైనా గతుకుల్లో పడినప్పుడు లైక్ కొన్ని హోల్స్ ఉంటాయి కదా వాటిలో పడినప్పుడు చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్తూ ఉన్నారు. అండ్ చూడాలి దీంట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది. వీళ్ళైతే చాలా వరకు మేము ఇంప్రూవైజ్ చేసామని అయితే చెప్తున్నారు. వీటన్నిటి మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అందించాను. బట్ మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. సో ఈ కారు మీకు ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇది ఎంత ప్రైస్ లో తీసుకొస్తే బెటర్ అనేది మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.